అమెరికా ఓ అమెరికా. ఈ వీడియోలో ఒక సమీక్ష. ఇది ట్రాజడీలో కామెడీ. అదే ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్ గురించి. పూర్తిగా చూసే ధైర్యం, వినే ఓపిక లేకున్నప్పటికీ మా బర్గర్ కింగ్ స్పీచ్ తొనకలు అరిగించుకొని మీ వినోదం కోసం వ్యంగ్య ధోరణిలో ఈ వీడియో పెడుతున్నానండి. ఎందుకంటే అన్నా ఇది అమెరికా. ఇదే ఇదే అమెరికానా. స్పీచ్ నిన్న రాత్రి అయింది. పొద్దున్నే లేచి కూర్చుని కొన్ని క్లిప్స్ చూశాను. సొంత స్క్రిప్ట్ రాసుకున్నాను. తర్వాత జిమ్మీ కిమ్మల్ లైవ్ షో చూశాను. అదరగొట్టేసాడు కిమ్మల్ కామెడీ. నా వ్రాత, కిమ్మల్ జోక్స్ మిళితం చేసి ఈ తెలుగు సేత మీరు నవ్వుకోవడానికి. You should be ashamed of yourself not standing up. You should be ashamed of yourself. That is why I'm also asking you to end deadly sanctuary cities that protect the criminals and enact serious penalties for public officials who block the removal of criminal aliens, in many cases drug lords, murderers all over our country. అసలు ఇది ఒక స్పీచేనా? ఆ స్పీచ్లో మామూలు కోపం లేదండి, భయంకరమైన కోపం. స్పీచ్ మెయిన్ థీమ్ ఏంటంటే ఫారినర్స్ అందరూ మర్డరర్లే, తన హయాంలో ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కూడా రానివ్వలేదు, కానీ తను నెక్స్ట్ చేసుకోబోయే పెళ్ళాలకు మాత్రం ద్వారాలు తెరిచే ఉంటాయి ఎప్పుడు. ఇంకా ఏం చెప్పాడంటే డిఐని పీకేశానని గొప్పలు పోయాడు. 2 మిలియన్ల మంది ఫుడ్ స్టాంపులు తీసేశాను మహామురిసిపోయాడు. అంటే గ్రించ్ గడు క్రిస్మస్ మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. రెండో ప్రపంచ యుద్ధంలో ఇంటర్న్మెంట్ క్యాంపుల నుంచి జనాన్ని విడిపించిన ఒక వెటరన్ ని ఆకాశానికి ఎత్తేసాడు. I've always wanted the Congressional Medal of Honor, but I was informed I'm not allowed to give it to myself, and I wouldn't know why I'd be taking it, but if they ever open up that law, I will be there with you someday. But you know, కానీ తనేం చేస్తున్నాడు ఇక్కడ అమెరికాలో? కాన్సంట్రేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాడు. సో కాల్డ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని నిరవధికంగా నిర్బంధించడానికి. గ్యాస్ ధర గ్యాలన్ కి $1.85 పడిపోయింది అన్నాడు. అబద్ధం. 2 గంటల పాటు తలా తక్కువ లేకుండా వాగితే దాన్ని ఇంకా స్పీచ్ అంటారా, లేక కంకషన్ అంటారా? అంటే బుర్ర తిరగడం అంటారు. అసలు నిజమైన దరిద్రం ఏంటంటేనండి, ఈ నెట్వర్క్స్ ఉన్నాయే, వీళ్ళు అన్ని ఛానల్స్ వాళ్ళు, కేబుల్ నెట్వర్క్స్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ నెట్వర్క్స్, లెగసీ నెట్వర్క్స్, అందరూ అదే టైం ఇచ్చారు ఈ బోర్డు స్పీచ్కి. ట్రంప్ ముందుగానే చెప్పాడు స్పీచ్ చాలా పొడుగ్గా ఉంటుంది అని. జీవితంలో అతి కొద్ది సమయాల్లో మాత్రమే నిజం చెప్తాడు. ఇదొకటి. ఇట్ వాజ్ వెరీ లాంగ్. 2 గంటల సేపు బాదుడు. నేను ఆ స్పీచ్ చూసే ధైర్యం అయితే చేయలేదు, కానీ నేను పడుకునే టైంలో ఇంకా స్పీచ్ నడుస్తూనే ఉంది. పొద్దున్నే లేచి అనుకున్నాను ఏంటి ఇంకా స్పీచ్ ఇస్తానైనా ఉన్నాడా అనుకున్నాను. ఆస్కార్లో జనాల్ని స్టేజ్ దించడం కోసం ఆర్కెస్ట్రా మోగిచ్చేస్తారు. అప్పుడు లేకపోతే వాళ్ళు మైక్ ఆసరులు మైక్ పట్టుకుని వదలరు. సో అలాగే ఈయన స్పీచ్ ఇచ్చేటప్పుడల్లా YMCA వేస్తే చేస్తాడు కదట, ఇట్లా చేస్తాడు కదా. సో ఈయన స్పీచ్ ఇచ్చినప్పుడు బాబు 90 నిమిషాలు దాటంగానే YMCA మ్యూజిక్ ప్లే చేయండి రా అనేసి ఇస్తే బాగుంటది. మొట్టమొదలు అస్సలు ఆ మనిషే వియర్డ్. హీ లుక్స్ వియర్డ్, హిస్ హెయిర్ ఈజ్ వియర్డ్, హిస్ మేకప్ ఈజ్ వియర్డ్, హిస్ క్లోత్స్ ఆర్ వియర్డ్, హిస్ మేనరిజమ్స్ ఆర్ వియర్డ్, హిస్ టాక్ ఈజ్ వియర్డ్. అంత తేడాగా ఉండే ఆ మనిషి జుట్టు కూడా మరీ ఇంత తేడాగా అనిపించింది. ఏంటి ఇది, చిలకడ దుంప మీద ఒక మేఘం పెట్టినట్టుగా వచ్చింది. ఆ చెమట, ఆ మేకప్ కలిసిపోయి ముఖం మీద ఏదో ఆరెంజ్ జ్యూస్ పూసినట్టు ఉంది. జస్ట్ లుక్ అట్ ఇట్. స్టేట్ ఆఫ్ ది యూనియన్ అంటే యూజువల్ గా ఫిబ్రవరిలో వస్తుంది. జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ కి అవుతుంది. అంటే హౌస్ అండ్ సెనెట్ ఉంటారు, ఇరు పార్టీల వాళ్ళు ఉంటారు. చాలా మంది డెమోక్రాట్స్ బాయ్కాట్ చేశారు దీన్ని. అలా ఉభయ సభల్లోకి స్పీచ్ ఇవ్వడం కోసం ప్రెసిడెంట్ ప్రవేశించేసేటప్పుడు సర్జెంట్ అట్ ఆర్మ్స్ ఆఫ్ ద హౌస్ మేక్స్ ద అనౌన్స్మెంట్, మిస్టర్ స్పీకర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అని అనౌన్స్మెంట్ ఇస్తారు. Mr. Speaker, the President of the United States. దాన్ని మన రాచరికపు కాలంలో తెలుగులో వందిమాగధులు అనేవాళ్ళు ఉండేవారు కదా. అలా వందిమాగధులు అతన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది అన్న దాన్ని కిమ్మల్ స్క్రిప్ట్ ని కొంచెం మార్చి నేను పెడుతున్నాను. స్పీకర్ గారు, ముందుకు తెస్తున్న 2026 ఫీఫా పీస్ ప్రైజ్ విన్నర్, 2025 నోబెల్ పీస్ ప్రైజ్ కి అసలైన హక్కుదారుడు, స్వచ్ఛమైన బొగ్గుకి రారాజు, ట్రంప్ కెనడీ సెంటర్ కి చైర్మన్, కాల్స్ జూనియర్ ప్రెసిడెన్షియల్ ఫిట్నెస్ అవార్డ్ సెమీఫైనలిస్ట్, కెప్టెన్ కంగారు, డైపర్లు వేసుకొని వాడు, తన బెస్ట్ ఫ్రెండ్ ఒక పెడోఫైల్ అని తెలియని అమాయకుడు, మందగుండి మూర్ఖుడు, మదోన్మత్తుడు,
హోల్ మొత్తానికి మడప త్రాష్టుడు అయిన అవినీతి సామ్రాట్ శ్రీ 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 ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ బహుపరాక్. సరే వచ్చాడు ట్రంప్ భక్త బృందం, అంటే రిపబ్లికన్స్ అంతా అక్కడే ఉన్నారు. చూడండి రిసెప్షన్, ఆ బట్టలు ఏంటండి బాబు అంత దరిద్రంగా ఉన్నాయి. జిమ్మీ కిమ్మల్ అంటాడు, ఎఫ్సీలో సీరియల్ కిల్లర్స్ కోసం స్పెషల్ గా బట్టలు కుట్టించే వాళ్ళు ఎవరో కుట్టించు అన్నాడు. ఓకే, ఇది ఎంత పెద్ద ఈవెంట్ కాబట్టి ట్రంప్ పిల్లలందరూ వచ్చారు అక్కడ. డాన్ జూనియర్, ఎరిక్, ఇవాంకా, బ్యారన్, చివరికి టిఫనీ కూడా వచ్చింది. మామూలుగా వీళ్ళంతా ఒకేసారి వచ్చారంటే ట్రంప్ కోర్టు డిపోజిషన్స్ కే వస్తారు. సో కిమ్మల్ అంటాడు సపోర్ట్ కావాల్సి వచ్చి పిలుచుకున్నాడు, ఎందుకంటే సెకండ్ టర్మ్ పాపులారిటీ విపరీతంగా పడిపోయింది. నిన్న వచ్చిన ఒక పోల్లో 36% దే స్టిల్ సపోర్ట్ హిమ్. సో ఐ ఆల్వేస్ వండర్ హూ ఆర్ దీస్ 36% ఇడియట్స్. కిమ్మల్ అనేది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కంటే క్లమీడియా రోగానికి ఎక్కువ పాపులారిటీ ఉందంట ఈ రోజుల్లో. ఆ స్పీచ్ పూర్తిగా చూసే ధైర్యం నాకు లేదండి, అందుకని బిట్స్ మాత్రమే చూశాను. చూసిన వాళ్ళు అంతా చెప్తున్నారు, బై ఎనీ మెజర్ ఇట్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ స్పీచెస్ యూ కెన్ ఎవర్ సీ. అలాంటి వర్స్ట్ స్పీచ్ కి నమ్మండి నమ్మకపోండి చాలా ప్రాక్టీస్ చేశాడట. సో ఇంత ముందు సంవత్సరాలు చేసిన స్పీచ్ కంటే ఏం చేశాడు, ఇంట్లోనే ఒక పోడియం పెట్టుకొని పోడియం ముందు కూర్చొని రిహార్సల్స్ చేశాడట. సో కిమ్మల్స్ సాటైర్ ఆన్ దట్ వన్ ఇస్ బాగానే వర్కౌట్ అయింది. హ్యానిబల్ లెక్టర్న్ నిజంగానే అదరగొట్టేశాడు. లెక్టర్న్ డెమోక్రాట్స్ ఈయన గారి స్పీచ్ కి ఎక్సైట్ కాలేదు, చప్పట్లు కొట్టలేదు, లేచి నిలబడలేదు. అందుకన్నాడు, చూడండి ఎవరు లేవట్లేదు, వీళ్ళకి పిచ్చి పెట్టింది, నేను చెప్తున్నాను కదా, వీళ్ళకి మైండ్ దొబ్బింది, అద్భుతం, ఇలాంటి జనం ఉన్న దేశంలో పుట్టడం మన అదృష్టం, డెమోక్రాట్లు మన దేశాన్ని నాశనం చేస్తున్నారు, కానీ కరెక్ట్ టైంలో వీళ్ళని ఆపేశాం కదా అని చెప్పి గర్వపడ్డాడు. Nobody stands up. These people are crazy. I'm telling you, they're crazy. We're lucky we have a country with people like this. Democrats are destroying our country, but we've stopped it just in the nick of time, didn't we? దేశంలో మర్డర్లు 20% తగ్గాయట, క్రైమ్ రేట్ పడిపోయిందట, టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తున్నారట, గ్యాంగ్ మెంబర్స్ లాకెళ్తున్నారు, రేపిస్టులను లోపల పెట్టేస్తున్నారు, చైల్డ్ మొలెస్టర్లని అంటే పిల్లల్ని వేధించే వాళ్ళని మళ్ళీ వేధిస్తున్నారట, అలాంటి వాళ్ళకి శిక్ష వేస్తున్నారనమాట. అంతా వాళ్ళ ప్లాన్ ప్రకారమే జరుగుతుందట. దిస్ ఈజ్ హిజ్ మెసేజ్. అసలు సిసలైన స్టేట్ ఆఫ్ ది యూనియన్ నేను చెప్తానండి, ట్రంప్ తొత్తులకి నచ్చని అభిప్రాయాలు వ్యక్తపరిచే వాళ్ళని అణచివేయడానికి, వీలైతే జైల్లో పెట్టడానికి కింగ్ లాగా ఫీల్ అవుతున్నాడు ఈ పిచ్చోడు. ఇతగాడి గూండాలు అమెరికన్ సిటిజన్లను అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, చంపేస్తున్నారు బజార్లో. పబ్లిక్ ఎగ్జిక్యూషన్స్, క్యాన్సర్ రీసెర్చ్ కి, పిల్లల ఆసుపత్రులకి ఫండ్స్ అన్ని నిలిపేసి తన ఫ్యామిలీకి బిలియన్ల కొద్దీ మళ్ళీ పంచుకుంటున్నాడు. పెడోఫైల్స్ కి కాపలా కాస్తున్నాడు, అడిగితే సమాధానాలు చెప్పడు. పేదోళ్ళని, రోగులని, ఆకలితో ఉన్నోళ్ళని గాలికి వదిలేసి బిలియనియర్ల జేబులు నింపుతున్నాడు. ఈ పనులన్నీ తన ఒక పెద్ద దైవదూతగా చెప్పుకుంటూ చేస్తున్నాడు. ఆ దైవం గురించి మీకు చైనాలో తయారు చేసిన బైబుల్, తన పేరు పెట్టుకున్న బైబుల్, ట్రంప్ బైబుల్, $99.99 గాడ్ బ్లెస్ ద యూఎస్ఏ బైబుల్ అన్న పేరుతో మీకు అమ్ముతున్నాడు. ఇదండి అమెరికాలో స్టేట్ ఆఫ్ ద యూనియన్. కర్మరా బాబు, కర్మ. ఒకటి పాజిటివ్ ముచ్చట్లు కూడా ఉన్నాయండి. గోల్డెన్ బాయ్స్ అమెరికన్ హాకీ టీం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ కి వాళ్ళందరినీ ఆహ్వానించాడు. అంతకుముందు కొద్ది గంటల క్రితం వైట్ హౌస్ లో వాళ్ళతో ఫోటోలో ఇవి దిగాడు. అందులో ఒక ప్లేయర్ తన గోల్డ్ మెడల్ ట్రంప్ కి ఇస్తే అది మెడలో వేసుకుని నేను నీకు తిరిగి అన్నాడు. ఐ థింక్ హీ రియల్లీ మీన్స్ ఇట్. నాకు అద్భుతంగా అనిపించింది ఏంటంటే, అలాగే గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఉమెన్స్ హాకీ టీం వాళ్ళు వైట్ హౌస్ కి రావడానికి నిరాకరించారు. Well, the women's team have real balls and it's a game that is not played with a ball. అమ్మో, మనవాడు రిజెక్షన్ ఎందుకు ఒప్పుకుంటాడండి బాబు. స్పీచ్ లో చెప్పాడు, ఉమెన్ టీం కి ఇష్టమన్నా లేకపోయినా వాళ్ళు వైట్ హౌస్ వచ్చి తీరాలట, అంటే హుకుం జారీ చేశాడు వచ్చి తీరాల్సిందే అని. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా, నిన్ననే కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీతో గోల్డ్ మెడల్ విన్నింగ్ యుఎస్ టీమ్ అండ్ సిల్వర్ మెడల్ విన్నింగ్ కెనేడియన్ ఉమెన్స్ హాకీ టీం కలిసి కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీతో ఫోటో దిగారు. అలా చేసి వాళ్ళు మనోడిని చెప్పుతో కొట్టినట్టుగా అనిపించింది నాకు. అగైన్ కోటింగ్ ఫ్రమ్ జిమ్మీ కిమ్మల్స్ బిట్. ఇప్పుడు ఏ చట్టాలు లేకపోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్న మజా ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో దేర్ ఆర్ బెట్టింగ్ మార్కెట్స్, కాల్షీ అనే ఒకటి ఉంది. సో మీరు ఏ విషయం మీద అయినా బెట్ కట్టొచ్చు. ఇది ఫలానా జరుగుతుంది, ఫలాంది ఇలా జరుగుతుంది అన్న విషయం గురించి బెట్ కట్టొచ్చు కదా. సో నిన్న ట్రంప్ స్పీచ్ లో ఏమేమి మాటలు వాడతాడు
అన్న దాని గురించి బెట్లు జరిగాయి. వోక్ అన్న పదం వాడతాడు అన్న బెట్ కట్టారు. ఐ డోంట్ థింక్ హీ యూజ్ దట్ వర్డ్. మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ అన్న పదం వాడతాడు అన్నారు, దాని గురించి బెట్ కట్టారు. ఎస్ ఈ డిడ్. డిస్కాంబాబిలేటర్ అన్న పదం వాడతాడు అన్న గురించి కూడా బెట్ కట్టారు. అయినా కానీ ప్రొనౌన్స్ చేయడానికి అంత డిఫికల్ట్ అయిన వర్డ్ స్పీచ్ లో పెట్టిన ఎదవెవడు ఇంతకు ముందు. సో మొన్న ఎప్పుడో స్పీచ్ లో ఆ పదం వాడబోయి తన ప్రొనౌన్సియేషన్ రాక వదిలేసాడు దాన్ని. బేసికల్ గా అదండి నా సమీక్ష. చివరిగా ప్రెసిడెంట్ ని గౌరవించాలని నాకు నీతులు చెప్పే వాళ్ళకి ఒక మాట, ప్లీజ్, ఐ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ బట్ ఐ థింక్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ప్రెసిడెన్సీని గౌరవిస్తాను, ప్రెసిడెన్సీని గౌరవించే ప్రెసిడెంట్స్ ని గౌరవిస్తాను, హుందాగా ప్రవర్తించే ప్రెసిడెంట్స్ ని వ్యక్తిగతంగా గౌరవిస్తాను, వాళ్ళ పాలసీలు ఎలాంటివైనా కానీ. అదే స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్ లో చాలా నీచంగా ప్రవర్తించాడు డెమోక్రాట్స్ వైపు. అతనికి ఓటు వేయని సగం దేశం వాళ్ళందరినీ దేశద్రోహులుగా చిత్రీకరించే ఇలాంటి వెధవ నీచ నికృష్ట దగుల్బాజీకి These people are crazy. I'm telling you, they're crazy. Democrats are destroying our country, but we've stopped it just in the nick of time, didn't we? Huh? దీస్ పీపుల్ ఆర్ క్రేజీ, ఐఎమ్ టెల్లింగ్ యూ అంటూ పూర్తి ప్రతిపక్ష పార్టీ సభ్యులను, వాళ్ళని సమర్థించే సగం దేశ ప్రజలను అవమానించే ట్రంప్ లాంటి లేకి వెధవలను గౌరవించడం నా వల్ల కాదండి. మీరు అతన్ని గౌరవిస్తారా? ఓకే, ఐ థింక్ యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, బట్ దట్స్ యువర్ రైట్ టు డూ ఇట్. అంతేగాని నాకు నీతులు చెప్పొద్దు మీరు. నా మోరల్ క్యాంపస్ నాకుంది. Trump is a disgrace for the presidency. Trump is a disgrace for men. Trump is a disgrace for the country. And Trump is a disgrace for humanity. And that's my opinion, and I stand by it. Thank you for watching. Anna